నమస్కారం అండి, అది లెక్కకు స్వాగతం. నా పేరు ముద్దపప్పు మంగతాయారండి. ఏం పప్పు? ముద్దపప్పు. అయ్యో, ముద్దపప్పు మంగతాయారు. అవునండి, ముద్దపప్పులాగే ఉన్నారు మీరు కూడా. థ్యాంక్స్ అండి. ఇంతకీ ఆ పేరు వెనక ఉన్న విచిత్రమైన గాథేంటి? నా పేరు మంగతాయారేలేండి, కానీ నేను చిన్నప్పుడు ఏమని పుట్టానో అన్నప్రాసన రోజు కూడా ముద్దపప్పు వైపే వేలు చూపానంట. అప్పటి నుంచి మొదలైందండి. స్కూల్లో ముద్దపప్పే, ఇంటర్మీడియట్ హాస్టల్లో ముద్దపప్పు వేసినే తినేదాన్ని, పెళ్లిలో ముద్దపప్పుతోటే ఫంక్షన్. అలా ముద్దపప్పు నా జీవితంలో విడదీయాలని భాగం అయ్యేసరికి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముద్దపప్పు మంగతాయారని ఫిక్స్ చేసేసుకున్నారు. ఓహో, తినడమే కాకుండా మీరు కూడా ముద్దపప్పు అనే దానికి ఫిక్స్ అయిపోయారు అనమాట. నేను కూడా ఫిక్స్ అండి. ముద్దపప్పు అంటే నా ప్రాణం అండి. అయ్యో, అంటే ముద్దపప్పుకి సంబంధించిన చరిత్ర చాలా ఉందన్నమాట. పెద్ద చరిత్ర, ఇంకెన్నో చెప్పాలి ముద్దపప్పుల గురించి. అవన్నీ బాగా లాగుతాం కానీ మీ దగ్గర నుంచి కాస్త అది లెక్కలో చిన్న సాంప్రదాయం ఉంటుంది. ముందు హెడ్లైన్స్ చదవాలి, తర్వాత అది లెక్కకు నమస్కారం అని పెట్టాలి, తర్వాత వార్తలు చదవాలి. చక్కగా చదివేయండి అమ్మా. అదే సాంప్రదాయం అంటే మామూలుగా తెలుగింటి సాంప్రదాయం ముద్దపప్పు గురించి చెప్తున్నారేమో అనుకున్నాను. అది కూడా పెడతాం ఆఖరిన. మీరు బాగా చదివితే ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అంతా వేసి చక్కగా వడ్డించి పంపిస్తాం. భలే అండి, అందుకే వచ్చానండి నేను ఇక్కడికి. గుడ్ గుడ్ గుడ్. సరే అండి, అలాగే అది లెక్కల ముందుగా హెడ్లైన్స్ చూద్దామండి. కొండంత సేవకు పిసరంత గౌరవమా, సర్కారుకు పట్టని బాపు కీర్తి, దరువు అదిరింది, శాంత స్వభావం మా డిఎన్ఏలో ఉందన్న మోడీ, వాళ్ళు ఆంధ్రులు కాదు తెలుగువారు, విగ్రహాల అంశంపై శంకర్రావు హితబోధ, కాంగ్రెస్లో కానరాని సమైక్యత, మెదకులో కార్యకర్తల మధ్య ఘర్షణ, వాయిదాల మీద వాయిదాలు, రాజధాని విషయం మళ్ళీ మొదటికి. ఏమండి, పప్పు ఉందా అండి? ఏమండి, మీ దగ్గర పప్పు ఉందా అండి? ఏమండి, ఇది స్టూడియో తల్లి, క్యాంటీన్ కాదు. పప్పు గిప్పు ఇక్కడ ఉండదు. భలే వార్ సార్, పప్పు లేకుండా ఉండలేను కదా, అది నాకు అలవాటు అయిపోయిందండి. నిమిషాలు ఒక్కసారన్నా ముద్దపప్పు జోలిని ఉండలేను బాబు. అయ్యో, పప్పు సంగతి కాసేపు పక్కన పెట్టి చక్కగా వార్తలు చదివేసేయండి. దీని తర్వాత పప్పు పెట్టాలి మరి. పప్పు లేకుండా ఎలా పంపిస్తాం మిమ్మల్ని? అసలే మీ పేరు ఏమన్నారు? ముద్దపప్పు మంగతాయారు. అవును అవును, చదివేసేయండి అమ్మ. ఓకే అండి, ఈలో పప్పుకి అది ట్రై చేయండి. బాపు గారు ఉన్నంతకాలం ఇప్పుడు కూడా ఆయన మన తెలుగువాడని సంబరపడ్డాం, పడుతూనే ఉంటాం, భవిష్యత్తులోనూ అదే పని చేస్తాం. బాపు మావాడని కళాభిమానులు ఎంతగా మురిసిపోయారో కానీ బాపు మనవాడు మావాడని మాత్రం ఏ సర్కారోడు అనుకోలేదు. కొండంత బాపు ప్రతిభకు చిన్నబోయే పద్మశ్రీ ఒక్కటే తగిన గుర్తింప, నవ్విపోదురుగాక. బాపు గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? బాపు గారి బొమ్మ తెలుగు దనపు నిలువుటద్దం, బాపు గారి దృశ్యం అజరామరం, బాపు గారి నిజ జీవితం నిరాడంబరం. బంతి, చామంతి, ముద్దబంతి, గులాబీ, సన్నజాజి, మల్లె ఇలా రాణివాసపు పూలన్నీ ఒకచోట చేర్చి మాలగా కూర్చితే సమకూరేంత పవిత్ర శోభ ఆయన కళాప్రతిభ. అలాంటి ఆయన మేలెన్నికగన్న ప్రతిభకు ఎన్నెన్ని పద్మ కుసుమాలతో అభిషేకించాలి, పూజించాలి. ప్రభుత్వం వారి ఎన్నెన్ని పద్మ అవార్డులు ఆయన్ని వరించాలి. కానీ ఎందుకనో పాలకులకు ఆయన రాత గీత నచ్చలేనట్టుంది. సాటి రాని ఆయన ప్రతిభను గుర్తించడానికి అస్సలు సమయమే చిక్కనట్టుంది పాలకులకు. ఆయన అన్నీ సాధించాక, ఎన్నో చేశాక, లక్షల గీతలు గీశాక, ప్రపంచం వేన్నోళ్ల పొగిడాక బోల్డంత పిసినారితనంతో ప్రభుత్వం మొక్కుబడిగా పద్మశ్రీతో సరిపెట్టేసింది.
బాపు గారి చివరిదాకా ప్రపంచ గమనంపై తెలుగింటి కొంటెదనం కమ్మదనంపై లెక్కకు మించి కార్టూన్లు వేశారు. కానీ ఆయన్ని మించినట్టుగా సర్కారు వారు మాత్రం ఎట్టకేలకు 2013 అంటే ఏడాది క్రితం పద్మశ్రీ అవార్డు ఇచ్చి బాపు గారి కంటే మేమే పెద్ద కార్టూన్లు వేయగలం అని నిరూపించుకున్నారు. పద్మభూషణో పద్మవిభూషణో దక్కాల్సిన బాపు గారిని పద్మశ్రీ లాంటి చట్రంలో బంధించి బాపు గారంతటి కళాకారుడిపై అతిపెద్ద కార్టూన్ వేసిన పద్మశ్రీ ఎంపిక పాలకుల్ని ఏ రీతిన పొగడాలో ఆ దేవుడికే ఎరుక. ఏమండి మీకు ఒక విషయం చెప్పనా అండి? ఏ విషయం అండి? మా ఫ్రెండ్స్తో కలిసి మొన్న బోర్ కొడితేనే సినిమాకి వెళ్ళామండి. మంచిదే కదా, ఫ్రెండ్స్ అన్న తర్వాత బోర్ కొడితే సినిమాకి వెళ్తారు, అవన్నీ కామన్లే అండి. చెప్పండి కదా అండి. కాకపోతే అక్కడికి అందరం వెళ్ళామా, ఇంటర్వెల్ మధ్యలో ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా. ఒకటేమో కూల్ డ్రింక్స్ అని తెచ్చింది, ఒకటేమో చిప్స్ తెచ్చిందండి, ఒకటేమో పాప్కార్న్ అని బయటికి వెళ్ళి చాలా ట్రై చేశానండి. ముద్దపప్పు లేదండి సినిమా థియేటర్లో అమ్మడానికి. ముద్దపప్పు పెట్టుకుంటే సినిమా హాల్ మూసేయాలి మరి. ఎందుకండి? నేనేమైనా పిచ్చిదాన్నా? నాకు ఇలాంటి డౌట్ వస్తుందని ఇంట్లో ముద్దపప్పు వండుకొని వేడిగా టిఫిన్ బాక్స్ లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకుని వెళ్ళిపోయానండి. టైంకు ట్విస్ట్ చూడాలి. నన్ను అందరూ ఏడిపించారు ముద్దపప్పు లేదే అని. చూడండి అని హ్యాండ్ బ్యాగ్ నుంచి అలా వేడి టిఫిన్ బాక్స్ తీసి నెయ్యి వేసుకొని స్పూన్తో ముద్దపప్పు తింటేనండి అబ్బాబాబాబా. మీరు చెప్తా ఉంటేనే ముద్దపప్పు అబ్బబ్బా ఎంత బాగుంటుందో అర్థమైపోతుంది. ముద్దపప్పు అండి, ముద్దపప్పు. గుడ్. ఆ ముద్దపప్పు సంగతి పక్కన పెట్టేసి వార్త చదివేద్దాం తల్లి. ముద్దపప్పు తెప్పిస్తాను. అయ్యో తెప్పిస్తామని చెప్పాను తల్లి. మా ప్రొడక్షన్ మేనేజర్ కొండాపూర్ వరకు వెళ్ళాడు ఓ ట్రక్ వేసుకుని. 4-5 బస్తాలు కందిపప్పు, 2-3 బస్తాలు పెసరపప్పు, ఇవన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి రావడానికి. పర్లేదండి, చిన్న స్టవ్ అదే తెప్పిస్తే నేనే చేసేసుకుంటాను. అలాగే జరిగిన వార్త చదివేద్దాం. సరేనండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయే వేళ తెలంగాణ నేతలు ఏం చెప్పారు? విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పారు కదా, ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై శంకర్రావు సారు తెగ ఫైర్ అవుతున్నాడాయే. అప్పుడు అలా ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ ఈ సీనియర్ నాయకుడు బాగానే పంచలేస్తున్నారు ఇప్పుడు. తెలంగాణ వాళ్ళు విడిపోయేటప్పుడు ఏం చెప్పారు? విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చెప్పారు కదా, ఇప్పుడేంది ఇలా మాట్లాడుతున్నారు? ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసి పారేయాల్సిందేనని, అయినా ఆ విగ్రహాలు ఆంధ్ర వాళ్ళవా అని అక్కడ పెట్టారా? తెలుగువారనే కదా పెట్టిందంటూ మన శంకర్రావు సారు తెలంగాణ నేతల్ని దుమ్ము దులుపుతున్నారు ఇప్పుడు. ఇంతకీ అంతలా ఆయనకి కోపం తెప్పించేలా మాట్లాడింది ఎవరా అని ఆరా తీస్తే ఇంకెవరు, తెలంగాణ హోంమంత్రి నాయన నరసింహం గారట. ఆయనే మొన్న మధ్య ట్యాంక్ బండపై ఆంధ్రుల విగ్రహాలు తీసేయాలని చెప్పారట. దానికి శంకర్రావు గారు తెగ ఫైర్ అవుతున్నారు ఇప్పుడు. ఎన్టీ రామారావు గారు ఆ రోజులలో అక్కడ స్థాపించడం జరిగింది. ఉదాహరణకు బళ్ళారి రాఘవ గారు, బళ్ళారికి సంబంధించిన వారు ప్రామినెంట్ తెలుగు మ్యాన్. నౌ ఇట్ ఈజ్ ఇన్ కర్ణాటక స్టేట్. అదేవిధంగా మగ్దుమ్ మొయినుద్దీన్ గారు, వారు ముస్లిం అయినా ప్రామినెంట్ తెలంగాణ స్టేట్కు సంబంధించిన వారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారిని ప్రామినెంట్ పీపుల్ని గౌరవించే విధంగా కుల మతాలతో ప్రమేయం లేకుండా, ప్రాంతాలతో ప్రమేయం లేకుండా ప్రామినెంట్ తెలుగు పీపుల్, తెలుగు మాట్లాడే వారికి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో వారికిచ్చే గౌరవం కింద. వామ్మో, ఏంది సారు పూనకం వచ్చినట్లు అట్లా ఊగిపోతున్నారు? అధికారంలో ఉన్నవారు విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, తెలుగువారి గౌరవానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశారని సారు వారికి హితబోధ చేస్తున్నారు లేండి. అంతటితో ఆగిపోతే సరిపోయేది. ట్యాంకు బండిపై ఉన్న విగ్రహాలు ఆంధ్రోలివి కావు, తెలుగు వారివి. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన హోంమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని శంకర్రావు అన్న ఫీల్ అవుతున్నారాయే. నిజమే కదా మరి, బాధ్యత గల హోంమంత్రి అట్టా అంటే అట్టా మరి.
ఎవ్వరు ఇవ్వట్లేదండి. సార్ మీ దగ్గర ముద్దపప్పు ఉందా అండి? పోనీ మీ దగ్గర ముద్దపప్పు ఉందా సార్? అమ్మా తల్లి, ఇందాక చెప్పాను కదా, క్యాంటీన్లో అయితే ఎవరో ఒకరు ముద్దపప్పు తెచ్చుకుంటారు, కాస్త కోస్తో ఏ మొహమాటగా అయినా మీరు అడిగిన దానికి 2 చెంచాలు పడేస్తారు. ఇక్కడ స్టూడియోలో ఉన్నాం కదా, ఇప్పుడు ముద్దపప్పు అంటే ఏంటండి మా లాంటి వాళ్ళు వస్తే ముద్దపప్పును వండి పెట్టాలని తెలియదు? అదే ఇప్పుడు తెలుసుకున్నామమ్మా. మీరు వచ్చిన తర్వాత ముద్దపప్పు యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, గొప్పతనం, ఆహా ఓహో మామూలు విషయం కాదు, అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ముద్దపప్పుతో అన్ని సిద్ధం ఉంచుతాం. ముద్దపప్పు లేని గడి అయినా ఉండలేనండి బాబు. సరేనమ్మా, ముద్దపప్పు వస్తుంది కానీ వార్త చదివేసేయండి. సరే. ముద్దపప్పు అదే సారీ, ఎప్పుడు వస్తుంది? మాకు రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఇలా సీమాంధ్ర ప్రజలు ఆలోచిస్తూ ఉంటే ఆ చంద్రన్న మాత్రం మళ్ళీ రాజధాని సంగతిని వాయిదా వేసి పారేశాడు. రాజధాని విషయం తేల్చాలంటే ఇంకా పెద్ద కసరత్తు చేయాలంటూ బాబుగారు చెబుతున్నారు. బహుశా మంచి ముహూర్త బలం ఏదైనా చూసుకొని చెబుతారేమో, చూడాలి మరి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజధాని నిర్ణయం మళ్లీ వాయిదా పడింది. తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు చూసి ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారాయే. రాజధాని ఎక్కడ పెడతారు సాములారా అని సీమాంధ్ర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా కాసు కూర్చున్నారాయే. వీళ్ళు మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కాలం గడుపుతున్నారు. ఆ సామిరంగా ప్రజలకు మాత్రం రాజధాని ఎక్కడనే విషయంపై ఒకటే టెన్షన్. అయితే రాజధాని ఎక్కడనే విషయం ఎప్పటికే కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేశారట. మరి అలాంటప్పుడు ఎందుకో ఈ తాత్సారం? యనమల సారు కూడా రాజధాని ప్రకటన వాయిదా పడిన మాట వాస్తవమేనని ఇంకా కసరత్తు చేయాలని చెబుతున్నారాయే. అయితే ఆయన గారు సెంటిమెంట్ గురించి ప్రస్తావించకుండా అట్లా చెప్పారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఈ రాజధాని వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియదు గాని వాయిదాలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు నేతలు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మా రాజధాని ఎక్కడ అంటూ తెగ ఆలోచనలో మునిగిపోయారు. ఇలా 3 సెంటిమెంట్లు 6 వాయిదాల్లా రాజధాని వ్యవహారం సాగుతూ ఉంది. ఏమండే ముద్దపప్పు మంగదాయర్ గారు? సార్ చెప్పండి సార్, ముద్దపప్పు వచ్చిందా? ఏం లే, ముద్దపప్పు వచ్చే అదే ఆంది వేలో ఉంది. అయితే ఈ ముద్దపప్పు కాకుండా మీకు సినిమాలు గట్రా చూసే అలవాటైనా ఉందా? ఓ ఎందుకు లేదు, ఇందాకే చెప్పాం కదండి ఫ్రెండ్స్ తో చూస్తాము ఇంట్లో. అవునవును, ఏం సినిమా చూసారో? చిన్నప్పుడు ఒకసారి అప్పు చేసి పప్పు కూడా సినిమా చూసానండి. ఓహో. తర్వాత మధ్యలో కూడా అప్పు చేసి పప్పు కూడా సినిమా చూసాను. అయ్యో, ఈ మధ్య మొన్నే మళ్ళీ సీడీ తెప్పించుకుని అప్పు చేసి పప్పు కూడా సినిమా చూసాను. ఉందండి. అంటే మీరు ఏది చేసినా పప్పు ఉండాలి అంటే టైటిల్ లో పప్పు ఉన్న సినిమా అదే కదండి. బాగుందండి, మీ పప్పు లాజిక్ సూపర్ గా ఉంది. వార్త చదివేసేద్దాం. ఓకే అండి, ఓకే. తెలంగాణ ఇచ్చినాం కాబట్టి గెలుపు మాదేనని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేసు గుర్రల లెక్కన దూసుకుపోవాలి కదా. మరి కాంగ్రెస్ నేతలు అలా దూసుకుపోతున్నారా అంటే ఏంది దూసుకుపోయేది? ఇక్కడ చూడండి ఎట్లా వాదులాడుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టుంది. ఓవైపు మెదక్ ఉప ఎన్నిక దూసుకొస్తుంది కదా, మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక తెలంగాణ ఇచ్చింది మేమేనని చెబుతున్న కాంగ్రెస్ ఎట్లా ఉండాలి? రేసు గుర్రం లెక్కన దూసుకుపోవాలి. కానీ ఈ కాంగ్రెస్ నేతలు మాత్రం రేసు గుర్రం లెక్కన కాదు కదా, కనీసం తాబేలు మాదిరిగా కూడా పరిగెత్తలేకపోతున్నారాయే. పరిగెత్తే మాట దేవుడెరుగు గాని ఇక్కడ చూడండి ఎట్లా కోట్లాడుకుంటున్నారో. చూసారుగా, తెలంగాణలో కాంగ్రెస్ అతిరథ మహారాజులంతా ఇక్కడికి విచ్చేశారు. వారు ఏం చెప్పినా వినేలా లేరు ఈ కార్యకర్తలు. అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఫ్లెక్సీ ఉంది కదా, అందులో మా నేత ఫరూక్ హుస్సేన్ ఫోటో ఎందుకు పెట్టలేదని కొట్టుకుంటున్నారట. అంతే కదా, మరి వాళ్ళ అభిమాని నేత ఫోటో పెట్టకుంటే కోపం రాదా ఏంది వాళ్ళకి?
చూడండి ఫ్లెక్సీని మడిచి ఎట్లా పక్కన పడేశారో. ఇక పొన్నాల సారు డిఎస్ సారు జర ఆగండి అని చెప్పినా కార్యకర్తలు వినలేదు సరిగదా. చెల్ అంటూ వారికే వార్నింగ్ ఇచ్చారట. పాపం నేతలేమో కలిసిపోదాం రండి అంటూ స్లోగన్ల మీద స్లోగన్లు ఇస్తుంటే కార్యకర్తలు మాత్రం ఒకటే కొట్లాట. ఏమండోయ్ ముద్దపప్పు మంగదాయర్ గారు, చెప్పండి సార్, ముద్దపప్పు వచ్చిందా? అదే మీరు ముద్దపప్పు తినడమే కాకుండా అద్భుతమైన వంటకాలు కూడా చేస్తా ఉంటారట కదా. అవునండి. ఇందాక ఎవరో ఫోన్ చేసి మంగదాయర్ గారు, ముద్దపప్పు మంగదాయర్ గారు మీ ఛానల్కి వస్తున్నారు కదా, పనిలో పనిగా 4-5 వంటకాలు వండించండి, ఆవిడతోటి డబ్బులు కూడా కలిసి వస్తాయి అని మాకు ఫోన్ చేసి చెప్పారు మాట. మీకు వచ్చిన వంటకాల లిస్ట్ ఏదో కాస్త చెప్పకూడదు మాకు కూడా? వచ్చండి. ముద్దపప్పే సాంబారు, పెసరపప్పు టమాటా, కందిపప్పు టమాటా, శనగపప్పుతో స్పెషల్. ఇంకా స్వీట్స్ అంటారా, బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి పప్పు. ఈ పప్పు ఒక పని చేయండి తల్లి, గన్నేరు పప్పు కూడా చేసుకుని కాస్త తింటే బాగుంటదేమో మరి. అవునంటారా? అలాగే రేపు అదే చేసేస్తానండి స్పెషల్ ఇంట్లో. బాగుందమ్మా. ఇంకా చేసిన తర్వాత ఎక్కడ ఉంటావు కానీ నెక్స్ట్ వార్త చదివేసే. అలాగే అండి. రాక వచ్చిన అవకాశం దానిని వదులుకుంటే ఎట్లా? ఎలాగైనా అవకాశాన్ని వినియోగించుకొని మనమేందో అధికార ప్రతిపక్షాలకి చూపాలి. వాళ్లకు మన దెబ్బ తగిలితే కానీ మన విలువేంటో తెలియదు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అసలు ఎందుకన్నారబ్బా? అవకాశం దొరికిందని కాంగ్రెస్ నేతలు తెగ సంబరపడిపోతున్నారు ఈ మధ్య. ఇంతకీ ఏం అవకాశమో తెలుసా? సీమాంధ్రాలో టీడీపీ పార్టీని ఎదుర్కొనే అవకాశమట. ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ కాంగ్రెస్ నేతలకు అడ్డు లేకపోవడంతో నా సామిరంగా కాంగ్రెస్ నేతలు ఉరికే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారన్నమాట. టీడీపీని ఎలాగైనా మట్టి కరిపించాలని, వారి పాలన సరిగా లేదని తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే పని ఆసన్నమైందని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు ఇప్పుడు. ఇంతకీ ఇదంతా ఎక్కడో చెప్పలేదు కదా, నందిగామ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇంకా విచిత్రంగా టీడీపీ నేతల దగ్గరకు పోయి ఓటు అడుగుతారట. చంద్రన్న 3 నెలలయ్యింది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు అతి లేదు గతి లేదు కదా. దీనినే మన కాంగ్రెస్ నేతలు పాశుపతాస్త్రంలాగా వాడుకుని అక్కడ గెలవాలని వ్యూహాలు చేస్తున్నారు. పైగా వీళ్ళిద్దరి మధ్యలో నాకెందుకులే అని వైసీపీ కూడా పక్కకు తప్పుకుంది ఇప్పుడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఎట్లాగూ ఓటమి తప్పదు, అక్కడ ఒకవేళ గెలిస్తే టీడీపీకి బుద్ధి చెప్పినట్లు అవుతుందని బాగానే స్కెచ్ గీస్తున్నారట. అయ్యా సార్లు, గీసిన స్కెచ్ బాగానే ఉంది కానీ జర పరువు పోకుండా చూసుకోండి మరి. అసలే అక్కడ సానుభూతి మీద జరుగుతున్న ఎన్నికలు, ప్రజల తరపున పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు మీరు. ఆ ప్రజలే చీకొట్టకుండా ఉండేలా చూసుకోండి మరి. ముద్దపప్పు మంగదాయర్ గారు సార్, చెప్పండి సార్. ఇందాక ఏదో వంటల గురించి చెప్పారు, అద్భుతంగా చెప్పారు. మీరు పాటలు కూడా పాడతారని విన్నాం. సూపర్ గా పాడతానండి. అయ్యో, ఒక పాట విసరండి. అలాగే అండి. ముద్దపప్పు నవ్వులో మూగ బాసలు, ముద్దపప్పు నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న పప్పులపై ప్రేమ లేఖలు. ముద్దపప్పు. ఆ పాట సరిగ్గా విన్నారా మీరు? విన్నాయండి. ముద్దపప్పు మంచు మోహన్ బాబు గారు విన్నారనుకో అమ్మా, డైరెక్ట్ గా స్టూడియోకి వస్తారు. వచ్చి ఏం చేస్తారో తెలుసా? తింటారు. అది అర్థమైంది కదమ్మా. ఈసారి ఇంటికి వెళ్ళగానే ఆ పాట ఇంకొకసారి విని ముద్దానుంటే వదలండి. ముద్దానుందంటే పప్పు తల్లి, అది ముద్దపప్పు కాదు తల్లి, ముద్దబంతి. ముద్దబంతి కాదండి, పంక్తి భోజనాలలో ముద్దపప్పు. నువ్వు అలా చదువుకున్నావా? సరేనమ్మా, వార్త చదివేసి నిన్ను పాట పాడమని అడగడం మా తప్పు అయిపోయింది. వార్త చదివేసే తల్లి. సరేలేండి, ముద్దపప్పు మీద నాలెడ్జ్ ఉండాలి. మీరేమన్నా అనుకోండి, ఫీల్ అయితే ఫీల్ అవ్వండి. మోడీ బాబాయ్ లాగా డ్రమ్స్ వాయించాలంటే ఎంతో తెగువ కావాలి, అంతకుమించి సాహసం చేయాలి. అబ్బా, ఏమన్నా వాయిస్తున్నాడా సారు? ఆయన అలా వాయిస్తుంటే అవతల వాయించే వాళ్ళు బేల చూపులు చూస్తున్నారు. ఆ దరువు వాయింపుడు కార్యక్రమం మీరు చూసి తరించిపోండి.
నా రూటే సెపరేటు. ఇది ఇప్పుడు మోడీ బాబాయ్కి సూపర్గా సరిపోతుంది. ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఏదో ఒక డిఫరెంట్ చేయనిదే ఆయనకు నిద్ర రాదు కదా. మొన్నటికి మొన్న కాశ్మీర్లో 2 తోకలు ఉన్న టోపీని తగిలించుకుని బాగానే ఎంజాయ్ చేశాడు కదా. ఈసారి ఎంచక్క ఏకంగా డ్రమ్స్ వాయిస్తా కూర్చున్నాడు. అబ్బాబ్బా ఏం వాయిస్తున్నాడు సారు. మోడీ వాయిస్తుంటే ఆ పక్కన వాయించేవాడు కింద మీద పడతా ఉన్నాడు పాపం. చూడండి ఎట్లా కొడుతున్నాడో డ్రమ్ము. సారు మీరు ఇట్లానే కొట్టుకుంటూ పోతే మన ఇండియన్ డ్రమ్మరు శివమని ఫీల్ అవుతాడేమో, ఆలోచించండి మరి. ఇదంతా ఎక్కడ జరిగిందంటే జపాన్లో. ఎంతో ఉత్సాహంగా జపాన్ పర్యటనకు వెళ్ళారు కదా మోడీ. అక్కడ టోక్యోలో ప్రదర్శన ఏర్పాటు చేస్తే అక్కడ డ్రమ్స్ వాయించారు సార్వాడు. ఎంతకైనా మోడీ సాబ్ లౌక్యం తెలిసిన మనిషి కదా. జపాన్లో ఇండియా గురించి 4 మంచి మాటలు కూడా చెప్పాడట. ఏంటో తెలుసా, శాంతి స్వభావం అనేది మా ఇండియన్ల డిఎన్ఏలోనే ఉంది అని సెలవిచ్చారట. ఆహా ఏం చెప్తిరి. సార్ ముద్దపప్పు సార్, ప్లీజ్ సార్ ముద్దపప్పు పెట్టండి సార్. మా తల్లి ముద్దపప్పు వస్తుందని చెప్పాం కదా. ఎప్పుడు వస్తుంది సార్ ముద్దపప్పు? నీ ముద్దపప్పు సంగతి పక్కన పెట్టి వార్త చదువు తల్లి. ముద్దపప్పు లేకపోవాలి. ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కొత్త అస్త్రాలతో దూసుకుపోతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ఎలాగైనా గెలవాలని, అందుకోసం కొత్త అస్త్రాలను తెర మీదకు తేవాలని వ్యూహాలు కూడా పన్నుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఏ పార్టీ ఏ అస్త్రం తీయబోతుందో మరి. అనేక ఉప ఎన్నికల్లో ఆరితేరిన తెలంగాణ రాష్ట్ర సమితికి విచిత్రంగా మెదక్ ఉప ఎన్నికల్లో తమ తరపున వినిపించడానికి సరైన వాదమే కరువైంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం మొదలైనప్పటి నుంచి ఆ పార్టీ స్టార్ కాంపైనర్ హరీష్ రావు ఒకే పాట పాడుతున్నారు. ఆ పాటతో పాటు జగ్గారెడ్డి సమైక్యవాదాన్ని బీజేపీ ఎలా సమర్థిస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారాయే. నిజానికి ఈ 3 అంశాలకు మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికకు ఏమైనా సంబంధం ఉందా? మెదక్ ఉప ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఈ 3 నెలల్లో టీఆర్ఎస్ సాధించిన ఘనతలు ఏమీ లేవా బాబు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటే బీజేపీ మాత్రం అనేక అస్త్రాలను ముందుకు తీసుకుపోతా ఉంది. అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల్లో చెప్పుకోవడానికి టీఆర్ఎస్కి ఏమీ లేవని, అందుకే ఆ 3 అంశాలను ప్రస్తావిస్తుందని బీజేపీ మండిపడుతుంది. తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఇక దాని గురించి మాటలు వద్దని సాక్షాత్తు కేసీఆరే చెప్పారని, అయినా దానిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారని టీడీపీ, బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలంటే లేనిపోని అస్త్రాలు సంధిస్తే గాని విజయం దక్కదాయే. ఎవరెన్ని అస్త్రాలు బయటకు తీసినా చివరికి డిసైడ్ చేసేది మాత్రం ప్రజలే కదా. ఏమండి వార్తలు బాగా చదివారా సార్? అయ్యో అద్భుతంగా చదివారు. ముద్దపప్పు ఎంత మంచిగా ఉంటుందో అంత మంచిగా చదివారు. మరి ఇందాక ముద్దపప్పు తెప్పిస్తున్నారు, దారిలో ఉన్నానన్నారు. అదే చెప్దాం అనుకుంటున్నా, మీరే అడిగేశారు. తెచ్చారా? తేవాలనే వెళ్ళారు పాపం. 2 ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ వెళ్ళారు. అయితే షాపు బంద్ చేసి ఉందంట, ఏదో బంద్ ఉందంట ఈరోజు. అందుకని ఈసారి వదిలేద్దాం, నెక్స్ట్ టైం చూద్దాంలేండి. ఎలాగనిపిస్తున్నానండి? ముద్దపప్పు మంగ తయారుకు ముద్దపప్పు తెస్తానని తేకుండా ఉంటారా సార్? మీ మీద నేను చీటింగ్ కేసు పెడతాను సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఏం కేసు? చీటింగ్ కేసు పెడతాను నేను. మా తల్లి, మా దగ్గర మీ పప్పులు ఉడకోలేండి, వెళ్ళండి. నేను ఇందాక గన్నేరు పప్పుతో చేసి మీ అందరికి తినిపిస్తానండి, నాకు ముద్దపప్పు పెట్టరా? వెళ్ళండి తల్లి, వెళ్ళండి అమ్మా. చెప్తాను నేను. సత్యం కదా మీ ముద్దపప్పు వార్తలు వినలేక.